బీజేపీకి 1% ఓట్లు ఎక్కువ వచ్చి కాంగ్రెస్ పార్టీకి సీట్లు ఎక్కువ వచ్చినాయి, 7 సీట్లు ఎక్కువ వచ్చినాయి. సార్ ఇప్పుడు సార్ మాకు ఒక్క మాట సార్, మాకు వాళ్ళ 3 పార్టీలు కలిసి వెళ్ళినప్పుడే అప్పుడు నరేంద్ర మోడీ గారు మేనీ అసలు దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అవ్వాలని చెప్పి అవుతారని చెప్పి ప్రతి ఒక్కరికి తెలిసిపోయినటువంటి సందర్భంలో ఆయన గుజరాత్ ముఖ్యమంత్రి 2014లో ఆ టైంలోనే ఆ విడిపోయినటువంటి ఇప్పుడు ఈ దఫా గ్యారంటీ అని ఉంది కదా, అప్పుడు మరి వాళ్ళ ముగ్గురు కలిస్తే ఆటోమేటిక్ మీకు మైనస్ అవుతుంది కదా. ఎక్కడ సార్ ఇంకా ప్రచారం మాత్రమే ఉంది, కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఈ దఫా అయితే వాళ్ళ ముగ్గురు కలిస్తే బీజేపీ నరేంద్ర మోడీ గ్యారంటీకి గెలుస్తాడని 100కి 90 మంది నమ్ముతున్నారు. మోడీ గారితో కలిసినాక 4.5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారు పరిపాలన కదా ఆంధ్రప్రదేశ్ లో నడిచింది. అప్పుడు ఏంటి, కేంద్రంలో నరేంద్ర మోడీ గారు వచ్చేస్తారు, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు వచ్చేస్తే ఈ రాష్ట్రానికి ఆల్రెడీ విడిపోయిన రాష్ట్రం న్యాయం జరిగింది, ప్రత్యేక హోదా వచ్చేసి. ఇప్పుడు విషయం అది కాదు కదా, మోడీ ఇంపాక్ట్ అంటే కనుక ఈ దఫా కూడా మోడీ ఇంపాక్ట్ ఆటోమేటిక్ ఉంటుంది. ఈ దఫా ఇంకా ఎక్కువ ఉంటుంది, ఖచ్చితంగా గెలుస్తారు. అప్పుడు ఇంకా గెలుస్తారు. మీరు అన్నదానిలో మోడీ గారి ఇంపాక్ట్ ఆ రోజు రాష్ట్రం విడిపోయింది, వాళ్ళు న్యాయం చేస్తారు, అటు తిరిగి చేస్తున్నారు. మళ్ళీ తెలుగుదేశం పాలన కూడా చూశారు కాబట్టి మీకు నెగిటివ్ అవ్వచ్చు కూడా కదా. రైట్, మళ్ళీ మీ దగ్గర 100% మా ఓటింగ్ శాతం పెరిగింది. ఒక గ్రాడ్యుయేట్స్ ఎన్నికలు తప్ప ఈవెన్ టీచర్ సెలక్షన్ మా మీద టీచర్ లో వ్యతిరేకంగా నమ్ముతున్నారు. కానీ మళ్ళీ టైం వేస్ట్ అయిపోతుంది. ఫైనల్ గా లక్ష్మణ్ గారు, ఇక్కడ భారతీయ జనతా పార్టీతో అసలు ఏమన్నా రాష్ట్ర నాయకత్వం కానీ తెలుగుదేశం నాయకత్వం అంతర్లీన చర్చలు ఏమైనా జరుగుతుందా, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా అంతర్లీనంగా అక్కడ అధినాయకత్వంతో చర్చలు ఏమైనా జరుపుతున్నారా బీజేపీ అధినాయకత్వం? చర్చలు ఏమీ జరగటం లేదు, ఎవరితో కూడా వాళ్ళు కూడా కేంద్ర నాయకత్వం మాట్లాడడం లేదు. రాష్ట్ర నాయకులతో పవన్ కళ్యాణ్తో కానీ చంద్రబాబుతో కానీ లేకపోతే బీజేపీ రాష్ట్ర నాయకులతో కానీ ఏమీ లేవు, టోటల్ బంద్ చేశారు వాళ్ళు. అది ఇష్యూ నడ్డా గారి చేతిలో కూడా లేదు, అమిత్ షా గారి చేతిలో ఉంది. ఆయన ఎప్పుడు ఎలాంటి సమాచారం ఇస్తాడో అని వీళ్ళు ఎదురు చూస్తున్నారు. ఆయన రేపు ఇస్తాడా, ఎల్లుండి ఇస్తాడా, 2 రోజుల తర్వాత ఇస్తాడా అనేది అయితే ఒక్కటి వాళ్ళు అక్కడి నుంచి ఉన్న సమాచారం వీళ్ళకి ఏముందంటే సీట్ల విషయం పొత్తు విషయం తేల్చే ముందు చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వచ్చి అఫీషియల్ గా ఎన్డీఏలో చేరాలి. ఇది మాత్రం కరెక్ట్ గా ఉంది సమాచారం. ఎవరికి చెప్పారు? అప్పుడు మళ్ళీ ఏమైనా ఇబ్బంది పెడతారు చేరింటారా. ఇప్పుడు 94 ప్రకటించారండి, అందులో ఒక 5 సీట్లు బీజేపీ పోటీ చేసేది వాళ్ళకి సర్వేలో తేలింది అనుకోండి, వాళ్ళు వదలరు, నువ్వు వదులుకో అని చెప్తారు ఆయనకి ఈసారి. ఇప్పుడు ప్రచారము చాలా చెడ్డగా నడుస్తున్నది. బీజేపీ కేంద్ర నాయకత్వం వీళ్ళని బతిమలాడుతుంది చంద్రబాబు నాయుడు. కానే కాదు, మళ్ళీ చెప్తున్నాను, రేపు ఒకవేళ ఎన్డీఏలో పోయిన చేస్తున్నానని ప్రకటించిన తర్వాత వాళ్ళ సీట్ల గురించి మాట్లాడినప్పుడు ఈయన ప్రకటించిన